హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ 10th క్లాస్ టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. ఎన్ ఐస్ క్రీమ్ కోన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్, హెమిస్పియర్ అండ్ కోన్. అమ్మ, ఐస్ క్రీమ్ కోన్ అనేది కాంబినేషన్ ఆఫ్ హెమిస్పియర్ అండ్ కోన్. ఇది హెమిస్పియర్ అవుతుంది, ఇది కోన్ అమ్మ, ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్, ఏ సిలిండ్రికల్ పెన్సిల్ షార్పెండ్ ఎట్ వన్ ఎడ్జ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్. ఓకేనా, సిలిండ్రికల్ పెన్సిల్ అనేది ఈ విధంగా ఉంటుందమ్మా, ఇది కోను, ఇది సిలిండర్. ఓకే, సో ఇది కూడా ట్రూ అవుతుంది. నెక్స్ట్, టు ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ ఏ సిలిండ్రికల్ డ్రమ్ వీ హ్యావ్ టు ఫైండ్ టీఎస్ఏ ఆఫ్ సిలిండర్. కెపాసిటీ అంటే మనం వాల్యూమ్ కనుక్కోవాలి, కానీ ఇక్కడ టీఎస్ఏ అని చెప్పి ఇచ్చారు, ఇదే ఫాల్స్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ 1/3 × πr²h. ఇది కూడా ట్రూ అవుతుంది. నెక్స్ట్, సెకండ్ వన్, డ్యూరింగ్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ ఫ్రమ్ వన్ షేప్ టు అనదర్ ద వాల్యూమ్ ఆఫ్ న్యూ షేప్ విల్ అని చెప్పి అడిగారు. అంటే ఇక్కడ ఒక సాలిడ్ని ఒక షేప్ నుంచి ఇంకో షేప్లోకి దాని వాల్యూమ్ని కన్వర్ట్ చేసేటప్పుడు ఏమవుతుందని చెప్పి అడిగారు. వాల్యూమ్ అనేది సేమ్గా ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. థర్డ్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నారు. ఫస్ట్ వన్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2πrh అని ఇచ్చారు. ఇది ఎల్ఎస్ఏ ఆఫ్ సిలిండర్ అమ్మ, 2πr × r+h అనేది కరెక్ట్, కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. జోకర్స్ క్యాప్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ కోన్ అన్నారు. జోకర్స్ క్యాప్ అనేది కోన్ షేప్లో ఉంటుంది, ఇది ట్రూ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ద టీఎస్ఏ ఆఫ్ ఏ హెమిస్పియర్ ఈజ్ 4πr² అని ఇచ్చారు. 4πr² కాదమ్మా, 3πr² అని చెప్పి ఉండాలి, కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. హైట్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ h, ఇట్స్ స్లాంట్ హైట్ ఈజ్ l, దెన్ ఇట్స్ రేడియస్ అన్నారు. రేడియస్ అనేది √l² - h² ఉండాలి, కానీ ఇక్కడ √h² - l² ఉంది, ఇది కూడా ఫాల్స్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ డబుల్డ్ అండ్ ఇట్స్ హైట్ ఈజ్ హాఫ్డ్ దెన్ ద వాల్యూమ్ ఆఫ్ న్యూ సిలిండర్ ఫార్మ్డ్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏమి డబుల్ అయింది? రేడియస్ అనేది డబుల్ అయింది, అలాగే హైట్ అనేది హాఫ్ అయింది. ఓకే, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా πr²h. సో V2 = π × r అనేది డబుల్ అయింది కాబట్టి 2r², h అనేది హాఫ్ అవుతుంది. సో π × 4r² × h/2, 2 1s 2 2s 2 × πr²h అవుతుంది. అంటే ఏమైంది? 2 టైమ్స్ అయింది. సో 2 టైమ్స్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. ఫస్ట్ వన్, వర్టికల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ రెక్టాంగిల్ అన్నారమ్మా, ఇది ట్రూ అవుతుంది. అలాగే హార్జెంటల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ సర్కిల్, ఇది కూడా ట్రూ అవుతుంది. అలాగే వర్టికల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ ట్రయాంగిల్, ఇది కూడా ట్రూనే. అలాగే హార్జెంటల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ రెక్టాంగిల్ అని చెప్పి ఇచ్చారమ్మా, రెక్టాంగిల్ కాదు, సర్కిల్ అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది నాట్ ట్రూ. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టు క్యాలిక్యులేట్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్సైడ్ ఏ బాటిల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ అన్నాడు. ఇక్కడ ఇన్సైడ్ ద బాటిల్ క్వాంటిటీ కనుక్కోవాలంటే మనం వాల్యూమ్ కనుక్కోవాలి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ r ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సిలిండర్, ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ డాష్ ఆఫ్ ది సిలిండర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ ఏ సిలిండర్ అండ్ ఏ కోన్ హ్యావ్ బేసెస్ ఆఫ్ ఈక్వల్ రేడియై అండ్ ఆర్ ఆఫ్ ఈక్వల్ హైట్స్ దెన్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అన్నారు. సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా πr²h, అలాగే కోన్ వాల్యూమ్ 1/3 πr²h. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 1:1/3 అంటే 3:1 వస్తుందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేడియస్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ 5 cm
and its height is 12 centimeter. Its curved surface area is a dash square centimeter అన్నారు. అంటే r ఈక్వల్ టు 5 ఇచ్చారు, h ఈక్వల్ టు 12 ఇచ్చారు. ఇక్కడ అడిగింది ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ అని చెప్పి అన్నారమ్మా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రావాలంటే మనకి ఎల్ వాల్యూ తెలియాలి. ఎల్కి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అవుతుంది, అంటే 25 ప్లస్ 144 అమ్మా. సో రూట్ 169 అంటే 13 వస్తుంది ఎల్ వాల్యూ. కానీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పై ఆర్ ఎల్ అమ్మా. పై అంటే 22/7, ఆర్ వాల్యూ 5, ఎల్ వాల్యూ వచ్చేసి 13. సో దీన్ని పైగా ఉంచేస్తే 13 5s వచ్చే 65. సో 65 పై వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేడియస్ ఈజ్ 6 centimeters, height is 7 centimeters, then the volume of cylinder అన్నారమ్మా. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే 22/7, ఆర్ వచ్చే 6 కాబట్టి 6 × 6, హెచ్ వాల్యూ 7, 7 7 క్యాన్సిల్, 22 × 36 అమ్మా. 22 × 36 మనం మల్టిప్లై చేస్తే 792 వస్తుంది. సో 792 క్యూబిక్ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా. ఇఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ 2 హెమిస్పియర్స్ ఆర్ ఇన్ ద రేషియో 8:27, దెన్ ద రేషియో ఆఫ్ దేర్ రేడియై అన్నారు. ఇక్కడ వాల్యూమ్స్ అన్నప్పుడు మనకి ఫార్ములా ఏముంటుందంటే 2/3 పై ఆర్ క్యూబ్, అంటే r1 క్యూబ్ r2 క్యూబ్ అనేది 8:27. కాబట్టి r1 క్యూబ్ r2 క్యూబ్ అనేది 8:27 కాబట్టి ఇక్కడ రేడియైకి రేషియో అంటే r1 r2 అంటే క్యూబ్ రూట్ కనుక్కోవాలి. సో 2:3 వస్తుంది. ఇది ఇచ్చింది రైట్ ఏనమ్మా, ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ 2 స్పియర్స్ ఆర్ ఇన్ ద రేషియో 64:27, ఇక్కడ r1 క్యూబ్ r2 క్యూబ్ అనేది 64:27 అంటే 4 క్యూబ్ 3 క్యూబ్ ఇచ్చారు. దెన్ ద రేషియో ఆఫ్ దేర్ సర్ఫేస్ ఏరియాస్ అన్నారమ్మా. అంటే అప్పుడు 4 స్క్వేర్ 3 స్క్వేర్ అవుతుంది, అంటే 16:9 అమ్మా. ఇది కూడా ట్రూనే. సో S1, S2 బోత్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ 216 స్క్వేర్ సెంటీమీటర్, దెన్ ఇట్స్ వాల్యూమ్ అన్నారమ్మా. 6L² వచ్చేసి 216 ఇచ్చారు. సో 6 3s 6 6s, L² అనేది 36 అవుతుంది, అంటే L వచ్చేసి 6 సెంటీమీటర్స్ వస్తుంది. కానీ ఇక్కడ వాల్యూమ్ అడిగారు, అంటే L³ కావాలి. L³ అంటే 6 క్యూబ్ అమ్మా. 6 × 6 × 6 216 వస్తుంది. 216 క్యూబిక్ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈజ్ 616 స్క్వేర్ సెంటీమీటర్, దెన్ ఇట్స్ డయామీటర్ అన్నారు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా 4πr². 4πr² అనేది 616 అని చెప్పి ఇచ్చారమ్మా. సో దాని నుంచి 4 × 22/7 × r² ఈక్వల్ టు 616. సో 11 2s 11 5s 11 6s అమ్మా. 2 4s 8 8 7s. సో r² ఈక్వల్ టు 7 × 7, r ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అవుతుంది. సో డయామీటర్ అంటే 2 × r కాబట్టి 2 × 7 14 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్ ఈజ్ అని చెప్పి అడిగారు. సో ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 3πr² అమ్మా హెమిస్పియర్కి. సో 3 × 22/7 × r అంటే 3.5. సో r² ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తాం. 3.5 1s 3.5 2s 2 1s 2 11s అమ్మా. సో 3 × 11 33, 33 × 3.5 అంటే 115.5 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. 115.5 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్ హ్యాస్ రేడియస్ 7 సెంటీమీటర్ అండ్ హైట్ 21 సెంటీమీటర్, దెన్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ డాష్ స్క్వేర్ సెంటీమీటర్ అన్నారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr/h అమ్మా. సో 2 × 22/7 ఇక్కడ రేడియస్ అనేది 7, హైట్ వచ్చేసి 21. 7 7 క్యాన్సిల్ అయితే 2 22s 44,
44 ఇంటూ 21 అమ్మ. 44 ఇంటూ 21 అనేది 924 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆర్ ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు. స్పియర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ అవుతాయి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద టీఎస్ఏ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 1350 స్క్వేర్ సెంటీమీటర్ దెన్ ఇట్స్ ఎడ్జ్ అన్నాడు. టీఎస్ఏ ఆఫ్ క్యూబ్ ఫార్ములా 6L స్క్వేర్. 6L స్క్వేర్ అనేది 1350. సో 6 2s 12, 6 2s 12, 6 5s. L స్క్వేర్ అనేది 225 అంటే L వచ్చేసి 15 వస్తుంది. కాబట్టి ఎడ్జ్ అనేది 15 సెంటీమీటర్స్ అమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ 15 సెంటీమీటర్ ఇంటూ 12 సెంటీమీటర్ ఇంటూ 10 సెంటీమీటర్ మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు అడిగారమ్మా. సో L వచ్చేసి 15 సెంటీమీటర్స్, B 12 సెంటీమీటర్స్, H వచ్చేసి 10 సెంటీమీటర్. సో ఫార్ములా ఏమవుతుందంటే 2H ఇంటూ L ప్లస్ B అవుతుంది. సో 2 ఇంటూ 10 ఇంటూ 15 ప్లస్ 12 అమ్మ. సో 20 ఇంటూ 27 540 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ సాలిడ్ పీస్ ఆఫ్ ఐరన్ ఆఫ్ డైమెన్షన్స్ 49/33/24 సెంటీమీటర్ ఈజ్ మౌల్డెడ్ ఇంటూ స్పియర్ దెన్ ఇట్స్ రేడియస్ అన్నారు. ఇక్కడ క్యూబాయిడ్ మెజర్మెంట్స్ ఇచ్చారు, దాని వాల్యూమ్ని స్పియర్గా కన్వర్ట్ చేశారు. అలా కన్వర్ట్ చేసినప్పుడు రేడియస్ ఏమవుతుందని చెప్పి అడిగారు. సో 49 ఇంటూ 33 ఇంటూ 24 అంటే LBH కాబట్టి ఇది స్పియర్గా కన్వర్ట్ చేశారమ్మా. 4/3 పై ఆర్ క్యూబ్. సో ఇక్కడ 4 1s 4 6s అమ్మా. సో 49 ఇంటూ 33 ఇంటూ 6 ఇంటూ 3. ఈ పైని 22/7గా రాస్తే 11 2s 11 3s అమ్మా. 2 1s 2 3s. సో ఇక ఆర్ క్యూబ్ అంటే ఏమవుతుందంటే 7 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. సో ఆర్ ఈక్వల్ టు 7 ఇంటూ 3. ఆర్ అనేది 21 వస్తుందమ్మా. సో 21 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ 1200 cubic centimeter if the length is 15 centimeter, breadth is 10 centimeter, then its height is అని చెప్పి అడిగారు. ఇక్కడ వాల్యూమ్ ఇచ్చారు, లెంత్ బ్రెత్ ఇచ్చి హైట్ అడిగారు. హైట్ ఈక్వల్ టు వాల్యూమ్ బై లెంత్ ఇంటూ బ్రెత్ అవుతుందమ్మా. సో వాల్యూమ్ వచ్చేసి 1200, లెంత్ వచ్చేసి 15, బ్రెత్ వచ్చేసి 10. 0 0 క్యాన్సిల్, 15 1s 15 8s. సో హెచ్ అనేది 8 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద హైట్ ఆఫ్ కోన్ ఈజ్ డబుల్ దెన్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై అన్నాడు. చూడమ్మా, హైట్ ఆఫ్ కోన్ అంటే డబుల్ అయిందట. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. హైట్ అనేది ఇక్కడ ఏమైంది? డబుల్ అయింది. అంటే హెచ్ ఈక్వల్ టు 2Hగా తీసుకోవాలి. సో ఇది V1 అమ్మ. V2 వచ్చేసి ఏమవుతుందంటే పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ 2H. సో అప్పుడు 2 పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే 2 టైమ్స్ అవుతుంది. అంటే 1 టైం యాక్చువల్గా ఉన్నది 100% అనుకుంటే 2 టైమ్స్ అయిందంటే 200% అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయిందంటే 200 మైనస్ 100 అంటే 100% ఇంక్రీజ్ అయింది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. The volume of cylinder is 49,896 cubic centimeter and its curved surface area is 4,752 square centimeter. Then its radius is అని చెప్పి అడిగారమ్మా. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. అలాగే వాల్యూమ్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 పై ఆర్ హెచ్ ఈక్వల్ టు 49,896 బై 4,752. సో ఇది 2,376 2s అలాగే 21s. సో ఇక్కడ పైకి పై క్యాన్సిల్, ఆర్కి స్క్వేర్కి హెచ్కి హెచ్ క్యాన్సిల్. సో R/2 వచ్చేసి 21/2 అవుతుంది. సో ఆర్ ఈక్వల్ టు 21 వస్తుందమ్మా. ఇక్కడ అడిగింది కూడా రేడియస్సే. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద స్పియర్ ఆఫ్ రేడియై 6 centimeter, 1 centimeter and 8 centimeter are melted so as to form a single sphere. Then radius of the new sphere అని చెప్పి అడిగారు. రేడియస్ ఆఫ్ న్యూ స్పియర్ ఏమవుతుందంటే 4/3 పై ఇంటూ
ఆర్ క్యూబ్ అమ్మ. దీన్ని 4/3 పై ఇంటూ మూడింటిని మెల్ట్ చేశారు కదా, 6 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్గా తీసుకోవాలి. 4/3 పై 4/3 పై క్యాన్సిల్. ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 6 క్యూబ్ అంటే 216 ప్లస్ 1 ప్లస్ 512 అమ్మ. సో వీటన్నింటినీ యాడ్ చేస్తే 729 వస్తుంది. సో దీన్ని 9 క్యూబ్గా రాస్తాం. సో ఆర్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్ వస్తుంది. 9 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 2 cm ఈజ్ మెల్టెడ్ టు రీకాస్ట్ ఇన్ టు ద షేప్ ఆఫ్ ఏ సిలిండర్ ఆఫ్ రేడియస్ 4 cm. దెన్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ అన్నారు. స్పియర్కి రేడియస్ 2 cm ఉందమ్మా. స్పియర్ యొక్క వాల్యూమ్, స్పియర్ని మెల్ట్ చేసి సిలిండర్గా కన్వర్ట్ చేశారు. స్పియర్ వాల్యూమ్ వచ్చేసి 4/3 పై ఆర్ క్యూబ్. దీన్ని సిలిండర్గా కన్వర్ట్ చేశారు పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఇక్కడ పైకి క్యాన్సిల్ అమ్మా. 4/3 ఇంటూ ఇక్కడ రేడియస్ 2 కాబట్టి 2 × 2 × 2 ఈక్వల్ టు ఇక్కడ రేడియస్ వచ్చేసి 4. సో 4 × 4 × హెచ్ అమ్మ. సో ఈ 4కి 4 క్యాన్సిల్, 2 2s 4 క్యాన్సిల్. సో హెచ్ ఈక్వల్ టు 2/3 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద డయాగనల్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 4√3 దెన్ ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ డయాగ్నల్ ఆఫ్ క్యూబ్ అనేది 4√3 సెంటీమీటర్స్ అయితే సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ అనేది ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుందని చెప్పి అడిగారమ్మా. డయాగ్నల్ ఆఫ్ క్యూబ్కి ఫార్ములా a√3. a√3 అనేది 4√3 అయితే ఏ వచ్చేసి 4 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రివాల్వ్డ్ అబోవ్ ఇట్స్ హైపోటీనస్ దెన్ ఇట్ విల్ ఫార్మ్ ఏ అన్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది హైపోటేనస్ వెంబడి రివాల్వ్ అవుతూ ఉంటే అది దేన్ని ఫామ్ చేస్తుంది అంటే కోన్ని ఫామ్ చేస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేడియై ఆఫ్ ది బేస్ ఆఫ్ సిలిండర్ అండ్ ఏ కోన్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4 అండ్ దేర్ హైట్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3 దెన్ ద రేషియో ఆఫ్ ది వాల్యూమ్ ఈజ్ అని చెప్పి అడిగారమ్మా. చూడండి, ఇక్కడ రేడియై ఆఫ్ ది బేస్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్ ఆర్ ఇన్ ద రేషియో 3:4 అంటే ఇక్కడ సిలిండరు కోన్ యొక్క రేడియస్ ఇచ్చారు 3:4 రేషియోలో ఉన్నాయని, హైట్స్ ఏమో 2:3 రేషియోలో ఉన్నాయన్నారు. అంటే వాల్యూమ్స్ వచ్చేసి ఏ రేషియోలో ఉంటాయని చెప్పి అడిగారమ్మా. సో ఇప్పుడు మామూలుగా వాల్యూమ్స్కి ఫార్ములా ఏంటమ్మా, πr²h. అలాగే కోన్ వాల్యూమ్ 1/3 πr²h. సో ఈ పైకి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రేడియస్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ 3 ఉంది కదమ్మా. సో 3 × 3. హైట్ ఇక్కడ మొదట్లో ఏముంది 2:1/3 ఇంటూ ఇక్కడ రేడియస్ ఎంత 4 కదా, 4 × 4. హైట్ వచ్చేసి 3. ఈ 3కి 3 క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 2s అమ్మ. 3 × 3 9, 2 4s వచ్చేసి 8. సో 9:8 వస్తుంది. 9:8 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 100% దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ది రిజల్టెంట్ స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై అన్నాడు. ఇక్కడ రేడియస్ అనేది 100% ఇంక్రీజ్ అయిందంట. అంటే r+r అంటే 2r అంటే డబుల్ అయిందని అర్థం అనమాట. 100% ఇంక్రీజ్ అయిందంటే. అయితే మనకి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటంటే 4/3 πr³ అంటే 4/3 ఇంటూ π ఇంటూ 2r హోల్ క్యూబ్ అంటే 8 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. 8 × v1 అవుతుంది. సో ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 8v1 - v1 అంటే 7v1 ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజింగ్ పర్సెంట్ కనుక్కోమన్నారు. ఇంక్రీజ్ వచ్చేసి 7v1 బై ఫస్ట్ ఎంత ఉంది v1 ఇంటూ 100. v1 క్యాన్సిల్ అయితే 700% ఇంక్రీజ్ అయిందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ బాల్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ 1 cm దట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 8 cm ఈజ్ అని చెప్పి అడిగారు. 8 cm రేడియస్ ఉన్నటువంటి స్పియర్ సాలిడ్ని 1 cm రేడియస్ ఉన్నటువంటి బాల్స్గా కన్వర్ట్ చేయాలి. అయితే ఎన్ని బాల్స్ వస్తాయని చెప్పి అడిగాడు. అంటే నంబర్ ఆఫ్ బాల్స్ ఈక్వల్ టు ఓకేనా 8 cm రేడియస్ కాబట్టి 4/3 π × 8³ బై
4/3 పై ఇంటూ 1 క్యూబ్ అమ్మ, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 4/3 పై 4/3 పై క్యాన్సిల్ అవుతాయి. సో 512/1 512 బాల్స్ మనం తయారు చేయొచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, TSA ఆఫ్ సాలిడ్ హెమిస్ఫియర్ ఈజ్ whose radius is x centimeter is 147 pi square centimeter. Then x is అని చెప్పి అడిగారు. TSA ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్ఫియర్ ఏమవుతుందంటే 3πr² అవుతుంది. అది ఎంత ఇచ్చారమ్మా? 147 పై అని చెప్పి ఇచ్చారు. కానీ ఇక్కడ r అనేది దేనికి ఈక్వల్? ఎక్స్కి ఈక్వల్. సో 3πx² ఈక్వల్ టు 147 పై పై క్యాన్సిల్, 3 4s 3 9s. సో x² 9 కాబట్టి x అనేది 7 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈచ్ ఆఫ్ లెంత్, బ్రెత్ అండ్ హైట్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 50%. రేషియో ఆఫ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ న్యూ అండ్ ఓల్డ్ క్యూబాయిడ్ అన్నాడు. యాక్చువల్గా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా 2 × LB + BH + LH. ఇప్పుడు ఇది ఓల్డ్ క్యూబాయిడ్ ఫార్ములా. న్యూ క్యూబాయిడ్ వాల్యూమ్ ఏమైందంటే 2 ఇక్కడ మనకి ఏమైంది? లెంత్, బ్రెత్, హైట్ అన్నీ కూడా 50% ఇంక్రీజ్ అయింది. అంటే లెంత్ అనేది L + L/2 అంటే 3L/2, బ్రెత్ 3B/2, హైట్ కూడా 3B/2 అయింది. సో లెంత్ 3L/2, బ్రెత్ 3B/2 కాబట్టి 9/4 LB, ఓకేనా, 9/4 BH + 9/4 LH అవుతుంది. సో ఈ 9/4 కామన్ చేస్తే 2 × LB + BH + LH అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమడిగారు? రేషియో ఆఫ్ ది న్యూ క్యూబాయిడ్ అలాగే ఓల్డ్ క్యూబాయిడ్. న్యూ క్యూబాయిడ్, ఓల్డ్ క్యూబాయిడ్ రేషియో అంటే 2. మన ఇక్కడ ఏమైంది? ఓల్డ్ క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 2 × LB + BH + LH. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే 9/4 అంటే 9:4 వస్తుందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లెంత్, బ్రెత్ అండ్ హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆర్ 5 cm, 4 cm అండ్ 4 cm రెస్పెక్టివ్లీ. దెన్ లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ అన్నారు. క్యూబాయిడ్ డయాగ్నల్ ఫార్ములా √L² + B² + H². సో ఇక్కడ L అనేది 5 కాబట్టి 5², B అనేది 4 కాబట్టి 4², H 4 కాబట్టి 4². సో √25 + 16 + 16. సో √57 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద CSA ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ అండ్ స్పీర్ ఆర్ ఈక్వల్. ఆల్సో ద రేడియై ఆఫ్ ది సిలిండర్ అండ్ స్పీర్ ఆర్ ఈక్వల్. ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ విల్ బి అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ CSA ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఫార్ములా 2πRH. ఇది దేనికి ఈక్వల్? స్పియర్కి. స్పియర్ యొక్క CSAకి ఈక్వల్. స్పియర్ యొక్క CSA ఫార్ములా ఏంటి? 4πr². పైకి పైకి క్యాన్సిల్. సో ఇక్కడ స్క్వేర్కి ఆర్కి క్యాన్సిల్, 2 1s 2 2s అంటే హెచ్ అనేది 2r వస్తుంది. హెచ్ ఈక్వల్ టు 2r వస్తుందమ్మా. ఇప్పుడు వాల్యూమ్స్ కనుక్కుందాం. V1/V2. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా πr²H, ఓకేనా. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3πr³. కానీ ఇక్కడ హెచ్ అనేది దేనికి ఈక్వల్ అమ్మా? 2rకి ఈక్వల్ కదా. కాబట్టి నెక్స్ట్ ఇంకో స్టెప్ రాద్దాం. పైకి పైకి క్యాన్సిల్ అయిపోయినాయి. r² క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. హెచ్ అంటే ఏంటి? 2r/4/3 × r. సో ఓకేనా. ఈ r క్యాన్సిల్ అయిపోయిద్దమ్మా. 2 1s 2 2s. ఈ 3 పైకి వెళ్తుంది, 3/2 వస్తుంది. 3/2 అంటే 3:2. 3:2 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కోన్ ఆఫ్ హైట్ 7 cm అండ్ బేస్ రేడియస్ ఈజ్ 3 cm carved from a cuboid of wood of dimensions 10 cm, 5 cm into 2 cm. The percentage of wood wasted is అని చెప్పి అడిగారు. ఇక్కడ కోన్ హైట్ ఇచ్చారు, రేడియస్ ఇచ్చారమ్మా. వాల్యూమ్ ఆఫ్ కోన్ కనుక్కుందాం. 1/3πr²H అమ్మా. సో 1/3 × π అంటే 22/7. r వచ్చేసి 3 కాబట్టి 3 × 3. హెచ్ అనేది 7. సో ఇక్కడ 7 7 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్. సో 66 క్యూబిక్ సెంటీమీటర్ వస్తుంది. అలాగే క్యూబాయిడ్ వాల్యూమ్ వచ్చేసి LBH అమ్మ 10 × 5 × 2
సో ఇది వచ్చేసి 100 క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుంది. ఎంత వేస్ట్ అయింది, వేస్టేజ్ ఆఫ్ వాల్యూమ్, వుడ్ వాల్యూమ్ ఎంత వేస్ట్ అయింది అంటే 100 మైనస్ 66 అమ్మ, 34 క్యూబిక్ సెంటీమీటర్స్ వుడ్ వాల్యూమ్ అనేది వేస్ట్ అయిపోయింది. కాబట్టి వాల్యూమ్ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ వుడ్ వేస్ట్ అయిందంటే 34/100 ఇంటూ 100, 100కి 100 క్యాన్సిల్ అయితే 34% అనేది వేస్ట్ అయిపోయింది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. A sphere and a cube have equal surface areas. The ratio of their volumes is అని చెప్పి అడిగారమ్మా. ఇక్కడ స్పియర్ క్యూబ్కి ఈక్వల్ సర్ఫేస్ ఏరియాస్ ఉన్నాయంట. 4πr² ఈక్వల్ టు 6a² అని చెప్పి రాస్తాం. సో ఇక్కడ 2 2s 2 3s అమ్మా. సో a² ఈక్వల్ టు 2/3πr². ఏ ఏమైంది, రూట్ ఆఫ్ 2/3π ఇంటూ ఆర్ అవుతుంది. ఇప్పుడు వాల్యూమ్స్కి రేషియో అడిగారు. వాల్యూమ్స్కి రేషియో అంటే v1/v2 ఈక్వల్ టు, చూడండి ఫస్ట్ ఏముంది స్పియర్ కదా, 4/3πr³ బై, ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటమ్మా క్యూబ్ కదా, క్యూబ్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ కదా, కాబట్టి రూట్ ఆఫ్ 2/3π ఇంటూ ఆర్ హోల్ క్యూబ్. సో 4/3πr³ బై, దీన్ని స్క్వేర్ చేసినట్లయితే 2/3π వస్తుంది. అలాగే క్యూబ్ ఉంది కాబట్టి ఇంకొక రూట్ 2/3π ఇంటూ r³. r³ క్యాన్సిల్, 2π 2 2s క్యాన్సిల్ అమ్మ, 3కి కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇక 2 ఏముంటుంది, రూట్ ఆఫ్ 2/3π ఉంటుంది. సో ఇప్పుడు ఈ 2ని రూట్ 2 ఇంటూ రూట్ 2గా రాస్తాం. ఈ రూట్ 3 పైకి వెళ్ళిపోతుంది, బై రూట్ 2 ఇంటూ π అమ్మ, రూట్లో ఉంటుంది π, ఓకేనా, రూట్ π అని రాసుకుందాం. రూట్ 2 రూట్ 2 క్యాన్సిల్. సో రూట్ 6/√π, రూట్ 6/√π అంటే రూట్ 6:√π. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద లెంత్, బ్రెత్ అండ్ హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆర్ x+1, x and x-1 యూనిట్స్. దెన్ ద వాల్యూమ్ అన్నారు. వాల్యూమ్కి ఫార్ములా LBH అమ్మ. సో L అనేది x+1, బ్రెత్ అనేది x, అలాగే హైట్ వచ్చేసి x-1. ఇది a+b ఇంటూ a-b ఫార్ములా ఉంది కాబట్టి a² - b² అంటే x² - 1² ఇంటూ x అమ్మ. సో x ఇంటూ x² అంటే x³ మైనస్ x ఇంటూ 1² అంటే x. సో x³ - x యూనిట్స్ వస్తుంది. సో x³ - x అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ అన్నారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కోన్కు ఫార్ములా πrl అమ్మ. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా πr ఇంటూ l+r. πr క్యాన్సిల్ అయితే l/l+r అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ ఆఫ్డ్, ఇట్స్ వాల్యూమ్ బికమ్స్ డాష్ టైమ్స్ ద వాల్యూమ్ ఆఫ్ ఒరిజినల్ స్పియర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ రేడియస్ అనేది ఆఫ్ అయిందంట, అంటే r అనేది r/2గా తీసుకోవాలి. అంటే వాల్యూమ్కి ఫార్ములా యాక్చువల్గా 4/3πr³, అంటే ఇది v1 అనుకోండి. సో ఇప్పుడు v2 ఏమైంది, 4/3π ఇంటూ r/2 హోల్ క్యూబ్. సో 4/3πr³/8. సో 1/8 ఇంటూ v1గా రాయొచ్చు. అంటే డాష్ టైమ్స్ ద వాల్యూమ్ ఆఫ్ ఒరిజినల్ స్పియర్ అంటే v1కి 1/8 టైమ్స్ ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూమ్ ఆఫ్ ఏ లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఫ్రమ్ ఏ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ 4.2 సెంటీమీటర్స్ అన్నాడు. సో అలా కట్ చేయాలంటే ఇక్కడ డయామీటరు, హైటు సేమ్గా ఉంటాయి, అది ఇచ్చిన దానికి ఈక్వల్గా ఉంటాయి, ఎడ్జ్కి ఈక్వల్గా ఉంటాయి, 4.2 సెంటీమీటర్స్ అనమాట. సో రేడియస్ ఏమైంది, డయామీటర్లో ఆఫ్, 4.2లో ఆఫ్ అంటే 2.1 ఉంటుంది. రేడియస్ అనేది 2.1 సెంటీమీటర్ ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి, 1/3πr²h. సో 1/3π అంటే 22/7, r వచ్చేసి 2.1 అమ్మ. సో 2.1 ఇంటూ 2.1, h వచ్చేసి 4.2. సో 3 1s 3 0.7s, 7 1s 7 0.1s, 22 ఇంటూ 0.1 ఇంటూ 2.1 ఇంటూ 4.2, ఇవన్నీ మనం మల్టిప్లై చేస్తే 19.4 క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుంది. 19.4 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్.
Next one, the curved surface area and total surface area of a cylinder are in the ratio 2:3. Its total surface area is 924 square centimeter. Then its volume అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చింది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అమ్మ. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πrh. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πr ఇంటూ r ప్లస్ హెచ్. ఇది ఎంత ఇచ్చారంటే ఈ రేషియో 2:3 అన్నారు. సో 2πrకి 2πrకి క్యాన్సిల్. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. 3h ఈక్వల్ టు 2r ప్లస్ 2h. సో 3h మైనస్ 2h ఈక్వల్ టు 2r. సో h ఈక్వల్ టు 2r అవుతుంది. సో ఇక్కడ ఇంకోటి ఇచ్చారు చూడమ్మా, టోటల్ సర్ఫేస్ ఏరియా 924 అన్నారు. అంటే 2πr ఇంటూ r ప్లస్ హెచ్ అనేది 924 ఇచ్చారు. సో 2πr ఇంటూ r ప్లస్ హెచ్ కూడా ఎంతమ్మా 2r ఈక్వల్ టు 924. సో ఇక్కడ 2 ఇంటూ 22/7 ఇంటూ r ఇంటూ 3r ఈక్వల్ టు 924. సో 11 2s 11 8s 11 4s 2 2s 4 కదా, 4 2s 4 1s అమ్మ. సో 3 1s 3 7s. సో r స్క్వేర్ ఈక్వల్ టు 7 ఇంటూ 7. సో r ఈక్వల్ టు 7 వస్తుంది. కానీ హెచ్ 2r అయింది కదా. సో 2 ఇంటూ 7 ఎంత 14 అవుతుంది. ఇక్కడ ఏం అడిగారు, వాల్యూమ్ అడిగారు. వాల్యూమ్ సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా πr²h. పై అంటే 22/7, r అంటే 7 కాబట్టి 7 ఇంటూ 7, హెచ్ వచ్చేసి 14. 7కి 7 క్యాన్సిల్. సో 22 ఇంటూ 7 ఇంటూ 14, 22 ఇంటూ 98 అమ్మ. సో 22 ఇంటూ 98 అంటే 2156 వస్తుంది. సో 2156 క్యూబిక్ సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.